అందరూ కూడా గుర్తించుకోదగ్గ గర్వించదగ్గటువంటి దినం ఈరోజు. ఎందుకంటే యావత్ భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేసి ప్రపంచంలో ఉన్నటువంటి హైందవ మతం అంటే భారతదేశంలో ఉన్న హైందవ మతాన్ని దాని యొక్క గొప్పతనాన్ని ప్రపంచమంతా తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి మన స్వామి వివేకానంద గారు. స్వామి వివేకానంద గారు అనగానే ఆ మూర్తిత్వాన్ని చూడగానే, ఆ వ్యక్తిని చూడగానే, ఆ కాషాయాంబరం ఉన్నటువంటి ఆ దర్పణాన్ని చూడగానే ఒక రకమైన ప్రతి ఒక్క హిందువుల వ్యక్తులల్లా గుండెలల్లో ఒక రకమైన కారుచుచ్చులాగా రగిలిపోతా ఉన్నామన్నమాట. ఒక హైందవ సంస్కృతి అనేది పెరుగుతూ ఉంటుంది. అదొక గొప్ప దినం ఈ రోజు. 1863 సంవత్సరం లోపల జనవరి 12వ తారీఖు నాడు మనకి ఈరోజు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోపల మన స్వామి వివేకానంద గారు జన్మించడం జరిగింది. అతి చిన్న వయసులో దాదాపు 39 సంవత్సరాలు మాత్రమే జీవించి మనకు మన భారతదేశాన్ని ఒక ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తి ఈరోజు ఒకప్పుడు చికాగోలో జరుగుతున్నటువంటి సర్వమత